నమస్కారం అండి. నలదమయంతుల కథలో 16వ భాగం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. దమయంతి సూచన మేరకు విదర్భరాజ్యము నుండి అయోధ్యాపురం చేరుకున్న బ్రాహ్మణుడు ఋతుపర్ణ మహారాజును చేరుకుని నిండు సభలో ఒకనాడు సభాసదులు విన్నట్లుగా ఇలా ప్రకటించాడు. ఓ రాజేంద్ర, క్షత్రియ వంశమున పుట్టిన నలమహారాజు సత్యసంధుడు. అన్ని ధర్మాలు తెలిసినవాడనియు భూతదయ కలవాడనియు లోకమంతటా ప్రసిద్ధి చెంది భీమరాజు కుమార్తెయగు దమయంతిని వివాహమాడే విధి వశము చేత జూదమునందు రాజ్యాన్ని కోల్పోయి అడవుల పాలై భార్య నిద్రించు సమయంలో కట్టుబట్టల్లో సగము చించి తాను కట్టుకుని సుకుమార సుదతైన భార్యను అరణ్యంలో ఒంటరిగా విడిచిపెట్టి తాను ఎటో వెళ్ళిపోయాడు. ఇది ఎంతటి దుర్మార్గము! అతని సత్యములు ఏమయ్యాయి? భార్య ఎందుగల ప్రియము ఏమైంది? ఇట్టి పాపకార్యాలు చేయువారు ఆ నలమహారాజు తప్ప ఇంకెవ్వరూ ఉండరు కదా. అతని బుద్ధి ఈ విధంగా మందగించింది కదా అనగా ఆ మాటలు విని ఋతుపర్ణుడు ఆ బ్రాహ్మణునితో, అయ్యా, ఆ నలమహారాజు పరమధార్మికుడైన ఆయన ఆ విధంగా ఏ కారణం చేత ఇలా చేశాడో మనం ఎరుగం. ఆయన ఆ విధంగా చేయుటకు ఏదో ఒక బలవత్తరమైన కారణం తప్పక ఉంటుంది. అది తెలుసుకొనక మీరు ఆ విధంగా మహారాజును నిందించుట సరికాదు అని పలికి బ్రాహ్మణునికి సెలవిచ్చాడు. అంతటా ఆ బ్రాహ్మణుడు ఆ సభాస్థలిని విడిచిపోవుచుండగా నలమహారాజు ఆ బ్రాహ్మణునితో ఇలా అన్నాడు. ఓ బ్రాహ్మణోత్తమ, ఆ నలుడు తన భార్య యందు ప్రియము లేనివాడు కాదు. అతడు అరణ్యమున తన భార్యను తన పుట్టింటికి చేరమని పంపినాడు. ఆ వృత్తాంతమంతయు నేను నలుని చెవిని ఉన్నాను. వాని యందు దోషము ఆరోపించడం మీకు తగదు. మీరు సుఖంగా నగరానికి పోయి చేరుము అని చెప్పిన ఆ పలుకులు విని బ్రాహ్మణుడు అతి వేగముగా భీమరాజు చెంత చేరాడు. ఓ రాజేంద్ర, తమ అల్లుడైన నలమహారాజు అయోధ్యాపురమున పాలించుచున్న ఋతుపర్ణుని చెంత ఉండినట్లు తోస్తున్నది. ఆ నలుడు తనతో జరిపిన సంభాషణ అంతయును తెలియజేశాడు. అంతటా భీమరాజు ఆ బ్రాహ్మణుని అంతఃపురమున ఉన్న దమయంతి చెంతకు పంపాడు. దమయంతి ఆ బ్రాహ్మణునికి నమస్కరించి అతడు చెప్పిన వృత్తాంతమంతయు ఆలకించిన పిదప, అయ్యా, మీరు తక్షణం అయోధ్యాపురం చేరి రాజసభలో 10 ఎదుట అందరూ విన్నట్లు ఈ విధంగా చెప్పాలి. నలుని భార్యయగు దమయంతికి ఆమె తండ్రియగు భీమరాజు ద్వితీయ స్వయంవరం ప్రకటించినాడు అని వెల్లడి చేసి స్వయంవరం నాడు ఆ ఋతుపర్ణ మహారాజు మాత్రం వస్తున్నట్లు చేయవలెను. మీరు ఆ విధంగా చేసిన ఎడల ఆ ఋతుపర్ణ మహారాజుకు నా పతి రథసారథ్యం తప్పక వహించవచ్చు. ఇంత స్వల్ప సమయాన ఇచ్చుటకు చేరుకొనుటకు అన్యులకు సాధ్యము కాదు. ఒక్క నా పతిదేవునికి మాత్రమే ఇది సాధ్యమగును అని చెప్పగా ఆ బ్రాహ్మణుడు సరే అని పలికి అయోధ్యాపురం చేరాడు. ఆ బ్రాహ్మణుడు రాజ్యసభలో ప్రవేశించిన సమస్త జనులు వినిచుండగా, రాజా, నేను విదర్భ రాజ్యము నుండి వచ్చినవాడను, భీమసేన మహారాజు గారి పురోహితుడను. నేను వచ్చిన కారణం తెలిపెదను వినుము అని. అది ఏమనగా, నిషిధ పురాధీశుడైన నలమహారాజు పుష్కరునితో జూదమాడి తన రాజ్యలక్ష్మిని అతనికి చేతికిచ్చి తన బిడ్డలను తాతగారింటికి పంపి తాను భార్యతో కూడి అరణ్యము చేరి భార్యను ఒంటరిగా అడవిలో విడిచిపెట్టిపోగా దిక్కులేనిదైన దమయంతి తల్లిదండ్రులను చేరి ఇంతకాలమా నలమహారాజు కొరకు ఎంతగానో వేచి చూసింది. అయినను ఫలితం లేకపోవట చేత భీమసేన మహారాజు దమయంతికి ద్వితీయ స్వయంవరం ప్రకటించారు. నేటికి 2 దినములలో ఆ స్వయంవర మహోత్సవం జరగనున్నది. ఆ స్వయంవరమునకు తాము అతి శీఘ్రముగా రావాలని మా మహారాజులు కోరుతున్నారని ప్రకటించాడు. ఆ బ్రాహ్మణోత్తముని పలుకులు ఆలకించిన ఋతుపర్ణ మహారాజు, ఆహా, అలాగే వచ్చేదను అని పలికి బ్రాహ్మణోత్తమునికి సెలవిచ్చి పంపి తనలో తాను ఇట్లు తలపోశాడు. ఆహా, నా అదృష్టం ఇంతింతని చెప్పనలవి కాదు. ఇంద్రాదులను సైతం ధిక్కరించిన దమయంతి ద్వితీయ స్వయంవరం నాకే ప్రాప్తమగును. ఎటులైనను దమయంతిని వివాహం చేసుకుందును. కావున శీఘ్రంగా విదర్భ రాజ్యమును చేరుకోవలేను. ఆలస్యమైన స్వయంవరం ఏం జరుగునో అని కొంతసేపు ఆలోచించి పరిచారకుడైన నలుని పిలిపించి, ఓ పరిచారకుడా, నీకు రథసారథ్యం తెలియనని చెప్పి ఉన్నావు.
నీవు సారథ్యం వహించు సమయం ఆసన్నమైంది. దమయంతి ద్వితీయ స్వయంవరానికి అతి శీఘ్రంగా పోవలసి ఉన్నది. అతి స్వల్ప సమయం మాత్రమే ఉన్నది. సారథ్యమున నీ సామర్థ్యమును ఇప్పుడు చూపించాలి. ఈ సమయమున నీవే నాకు సహాయం చేయవలెను. నీ ఉపకారం నేను ఎన్నడూ మరువజాలను అని వేడుకొనగా నలుడు, మహారాజా, మీరు ఆందోళన చెందవద్దు. ఇతర రాజులు విదర్భ రాజ్యానికి చేరకమునిపే మిమ్ము నేను విదర్భకు తీసుకుపోగల, భయం చెందవద్దు అని పలికి అశ్వశాలలో ప్రవేశించి బక్క గుర్రాలను 2 తీసుకొచ్చి రథమునకు కట్టి ప్రయాణమునకు సన్నద్ధుడయ్యాడు. ఋతుపర్ణ మహారాజు సర్వాలంకార భూషితుడై పట్టు పీతాంబరాలు ధరించి రథంపై కూర్చుండి త్వరగా నడిపించమని ఆజ్ఞాపించినంత మాత్రాన సూర్యుని రథమును అసూరుడు నడిపించు విధముగా నలమహారాజు రథం నడిపినాడు. అతివేగంగా రథం పయనించుచుండగా ఋతుపర్ణుని పల్లెపాటు జారి నేలపై పడిపోయినది. అది గ్రహించిన ఋతుపర్ణుడు, ఓయి సారథి, నా వల్లెవాటు నేలపై జారింది. ఒక పర్యాయం రథాన్ని ఆపి ఆ వస్త్రమును తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. నేటికి సమాప్తం. తదుపరి భాగం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.